ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారించింది. ప్రభాకర్ రావును ఎస్ఐబి ఓఎస్డీగా ఎలా నియమించారనే దానిపైన విచారణ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపైన నవీన్ చంద్ తో పాటు సోమేష్ కుమార్ ను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే అయితే ప్రస్తుతం వారిని విచారించింది కూడా. ప్రభాకర్ రావును ఎస్ఐబి ఓఎస్డీగా ఎలా నియమించారు అన్న దానిపైన విచారణ చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారన్న దానిపైన నవీన్ చంద్ తో పాటు సోమేష్ కుమార్ ను కూడా సిట్ విచారించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సోమేష్ కుమార్ అలాగే నవీన్ చంద్ ఇద్దరిని కూడా సిట్ విచారించినట్లుగా తెలుస్తుంది. ఎటువంటి ప్రశ్నలు సంధించింది నవీన్ చంద్ అలాగే సోమేష్ కుమార్ ముందు? సజ్జనా నేతృత్వంలోనే ఈ విచారణ కొనసాగిందా? కంప్లీట్ డీటెయిల్స్. అంటే ప్రభాకర్ రావుని విచారించిన సందర్భంలో నేను పై అధికారులు చెప్తేనే చేశాను, అంతా లీగల్ గానే చేశాను, ఎక్కడ కూడా ఇల్లీగల్ గా నేను ఏది చేయలేదని చెప్పేసి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇవ్వడంతో అప్పుడు పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ తో పాటు సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ని ఇద్దరిని కూడా ఇంటికి వెళ్లి విచారించడం జరిగింది. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు సిట్. అయితే దీంట్లో కీలక అంశాలు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావుని ఎలా నియమించారు, ఓఎస్డీగా ఎవరు ఆదేశించారు, అతన్ని రిటైర్డ్ అయినా కూడా మళ్ళీ అతనికి ఉద్యోగంలో ఎవరు ఆదేశాలు ఇస్తే ఉద్యోగంలో చేర్చుకున్నారు, ఆయన ఏమేం పనులు చేశారు, అసలు మొత్తం ఎస్ఐబి కార్యాలయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు చెప్తుండేవాడా లేదా అనే దానికి సంబంధించి కూడా నవీన్ చంద్ ని అదే విధంగా సిఎస్ సోమేష్ కుమార్ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ కేసులో చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఈ వారం రోజుల పాటు ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేశారు కాబట్టి 25 వరకు కస్టడీ ప్రభాకర్ రావు ఉంది కాబట్టి 25 వరకు కూడా ప్రభాకర్ రావుని లోతైన దర్యాప్తు చేసి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పూర్తి వివరాలు కూడా సుప్రీంకోర్టుకు అందించే అవకాశం ఉంది. అందులో భాగంగానే మొత్తం ఎవరెవరి నెంబర్లని ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశాడు, అసలు ట్యాపింగ్ విషయానికి సంబంధించి పొలిటికల్ లీడర్లకు సంబంధించిన ప్రతిపక్ష నాయకుల నెంబర్లను ట్యాప్ చేశాడు కాబట్టి వాటన్నిటి సమాచారం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి నవీన్ చంద్ కి ఇచ్చాడా లేదా అనే దానికి సంబంధించి కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది, ఇంకా మొత్తం పొలిటికల్ లీడర్ల పాత్ర కూడా గతంలో బయటపడింది కాబట్టి వాళ్ళ అవసరాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నారు ప్రభాకర్ రావుతోని అని చెప్పేసి కూడా గుర్తించారు. ప్రణీత్ రావు టీంలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా గత విచారణలో రుజువైంది. కాబట్టి ఇప్పుడు వీరిచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. వాళ్ళు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభాకర్ రావుని మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఎలా విచారించాలనేది సిట్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సిట్ లో సీనియర్ అధికారులను పెట్టి ఇప్పుడు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అడిషనల్ ఛార్జ్ షీట్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ సురేష్.